ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రానున్న వేసవి మాసాల్లో త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి. అధికారులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ ఆదేశాలు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. ₹1,00,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన జిల్లా రిజిస్ట్రార్. బలభద్రపురంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం. ఐడియల్ కళాశాలలో నానో టెక్నాలజీపై జాతీయ స్థాయి సదస్సు. హాజరైన సీనియర్ సైంటిస్ట్ ముదిత్ దీక్షిత్. రానున్న వేసవి మాసాల్లో వడగాడ్పులు, త్రాగునీటి ఎద్దడి నుండి ప్రజలకు రక్షణ కల్పించేందుకు పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ జిల్లా అధికారులను కోరారు. శుక్రవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా సమీక్ష సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి వెంకటేశ్వరరావు, పంతం వెంకటేశ్వరరావు, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి పాల్గొనగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ఇటీవల రాజధాని అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో కాకినాడ జిల్లా అభివృద్ధికి సంబంధించిన జిల్లా కలెక్టర్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన అంశాలు, వాటిపై ముఖ్యమంత్రి చేసిన సూచనలు, ఆదేశాల అమలు గురించి ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. అంశాల వారీగా ఆ వివరాలు ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా కాకినాడ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ పథకం కింద 10,000 గృహాలపై 2 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్లను ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో ఈ యూనిట్ల కోసం ఇప్పటివరకు 5,086 దరఖాస్తులు అందగా 3,230 కిలోవాట్ల సామర్థ్యం మేరకు 890 యూనిట్లు నెలకొల్పారని, మిగిలిన లక్ష్య సాధనకు ఎనర్జీ అసిస్టెంట్లతో పథకం గురించి విస్తృతంగా అవగాహన కల్పించి దరఖాస్తులను పోర్టల్లో అప్లోడ్ చేయించాలన్నారు. ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు పెట్టే వీలు లేని ఎస్సీ లబ్ధిదారుల యూనిట్లను ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసి వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను వారికి ఉచితంగా అందించాలని సూచించి ఇందుకు అనువైన భూములను గుర్తించాలని కోరారు. జిల్లాలో వడగాల్పుల కారణంగా ఒక్క మరణం కూడా జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి జారీ చేశారని, ఇందుకు అవసరమైన వేసవి రక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద గ్రామాల్లో 1,484 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలు మంజూరు చేయగా ఇప్పటి వరకు 420 నిర్మాణాలు పూర్తయ్యాయని, 134 కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణం పూర్తయి మరో 49 నిర్మాణంలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. అలాగే 80 లక్షల నిధులతో పట్టణాల్లోని కమ్యూనిటీ మరుగుదొడ్లకు రిపేర్లు చేపిస్తున్నామని తెలిపారు. వ్యవసాయంలో ఖర్చు, శ్రమ తగ్గించే డ్రోన్ల వినియోగాన్ని విస్తృతం చేసే అంశంపై చర్చల్లో జిల్లాలో 30 మందికి డ్రోన్ పైలట్ శిక్షణ కల్పించామని ఆ శాఖ జేడీ వివరించగా, డ్రోన్ ఆపరేషన్లు నిర్వహిస్తున్న కరప మండలం నడుకుదురు గ్రామానికి చెందిన రైతు కరి శ్రీను జిల్లాలో ఇప్పటివరకు 250 ఎకరాల్లో డ్రోన్ ద్వారా నిర్వహించిన పురుగు మందుల పిచికారీ, డ్రోన్ల వినియోగంతో తగ్గిన ఖర్చులు, సమయం, ఆదా అంశాలను వివరించారు. డ్రోన్ల సేవలు పొందిన రైతులతో త్వరలో వర్క్షాప్ నిర్వహించి వారి అనుభవాల ఆధారంగా తదుపరి కార్యాచరణకు రూపకల్పన చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అక్కడ జరిగిన విషయాన్ని కలెక్టర్ 1 by 1 ఫస్ట్ డిస్కస్ చేస్తారు. దాని మీద ఏదైనా ఇంట్రాక్షన్ ఇన్పుట్ ఇస్తే
జరుగుతుందో. కాకినాడలో అవినీతి తిమింగళం ఏసీబీకి చిక్కింది. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కె ఆనందరావు ₹1,00,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ కిషోర్ బాబు నేతృత్వంలో ఈ రైడ్ జరిగింది. ఈ సందర్భంగా ఏసీడీ డీఎస్పీ కిషోర్ బాబు తెలిపిన వివరాల ప్రకారం తునికి చెందిన రమేష్ తన భార్య పేరుపై ఉన్న గ్యాస్ ఏజెన్సీ పేరు తన పేరును ట్రాన్స్ఫర్ చేసేందుకు రిజిస్ట్రార్ను సంప్రదించగా ₹1,00,000 డిమాండ్ చేశారని, ఈ నగదు ఇచ్చేందుకు ఇష్టం లేని రమేష్ ఏసీబీని ఆశ్రయించడం జరిగిందన్నారు. దీంతో వలపన్ని ₹1,00,000 అందిస్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ కేసులో సీనియర్ అసిస్టెంట్ కె శ్రీనివాసరెడ్డితో పాటు మరో వ్యక్తి వి జగదీష్ ను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. సబ్మిట్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కాకినాడ గారు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది, ఒక ప్రాపర్ రీజన్ మెన్షన్ చేయకుండా. ఆ తర్వాత రిజెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఈ రమేష్ బాబు గారు ఉన్నారో అతను అప్రోచ్ అయ్యి, సార్ మా పార్ట్నర్షిప్ డీడు ఎందుకు రిజెక్ట్ చేయడం జరిగింది అని అడగగా, ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు అక్కడ పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి గారు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరూ కూడా రమేష్ బాబు అనే కంప్లైనెంట్ని 1 lakh డిమాండ్ చేశారు. ఏదైతే 1 lakh డిమాండ్ చేశారో అది ఇవ్వడానికి ఇష్టం వల్ల రమేష్ బాబు గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఈరోజు మేము ఏదైతే ఈ డిస్ట్రిక్ట్ రిజిస్టర్లో ప్లాన్ చేసి వాళ్ళందరినీ, ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కోపూరి ఆనందరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, ఈ మనీ అనేది ఏదైతే 1 lakh ఉందో వాళ్ళని వెలుగుల జగదీష్ అనే అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ గారికి ఇవ్వమన్నారు. యాక్చువల్గా అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ నుంచి మనీ రికవరీ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత మేము వీళ్ళ ముగ్గురిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుందండి. అనాథ ఎంత 1 lakh 88,000 ఆయన దగ్గర 25,000 ఓకే. ఈ 1 lakh ఏదైతే బ్రైబ్ అమౌంట్తో పాటు 88,000 అండ్ 25,000 కూడా అన్అకౌంటెడ్ క్యాష్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. పీపుల్కి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా సరే మిమ్మల్ని లంచం అడిగితే మాత్రం మీరు తప్పనిసరిగా ఏసీబీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, మేము తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. కాకినాడ జిల్లాలో బలభద్రపురంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుపై నెలకొన్న సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. శుక్రవారం కాకినాడలోని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుపై స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల రెవెన్యూ సమస్యలు వస్తున్నాయని, ప్రభుత్వం దృష్టికి వస్తున్న సమస్యల్లో 80% రెవెన్యూ సమస్యలు ఉంటున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రతి నెల ఎమ్మెల్యేలు అధికారులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. చిన్న వాళ్ళు కూడా చిన్న హౌసెస్ కూడా వేసుకున్నారు. వాటిల్లో కూడా 100% ఉండాలని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం కలెక్టర్కి చెప్తే ఆల్మోస్ట్ 183 కమ్యూనిటీ కావాలి. అందులో 49 బ్యాలెన్స్ ఉన్నాయి, మిగతా అన్నీ కంప్లీట్ చేశారు. ఇండివిజువల్ టాయిలెట్స్ తీసుకుంటే 1,484 కావాల్సి ఉంటే 1,064 బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ యొక్క మొత్తం జిల్లాలో బ్యాలెన్స్ ఇండివిజువల్ టాయిలెట్స్ కేవలం 1,064, కమ్యూనిటీ టాయిలెట్స్ అయితే 49. వాటి మీద అవి కూడా చేసి 100% ఓడిఎఫ్ ఉండేటట్టుగా చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్లో మన రాష్ట్రంలో ఈరోజు 65% అగ్రికల్చర్ ఆధారపడి ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, పెస్టిసైడ్స్ ఒకప్పుడు మాన్యువల్గా కొట్టేవాడు, ఇప్పుడు కూడా కొడుతున్నారు. కానీ డ్రోన్లు వచ్చేసినాయి. డ్రోన్ టెక్నాలజీ వాడి పెస్టిసైడ్స్ కానీ కొడితే తక్కువ క్వాంటిటీతో ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది అనే దాంతో యాక్చువల్గా దాని మీద ఫోకస్ చేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఈ జిల్లాలో కూడా 250 ఎకరాలు యాక్చువల్గా దాని మీద ట్రయల్ చేశారు. దానివల్ల కూడా ఎకరాకి దాదాపు 3,000 బెనిఫిట్ వస్తుందని యాక్చువల్గా ఆ యొక్క 250 ఎకరాలకి ఎవరైతే కన్సల్టెంట్ చేశారో వాడు చెప్పారు. దాని మీద ఆ రైతుల్ని పిలిచి, కలెక్టర్ గారిని ఆ రైతుల్ని పిలిచి వాళ్ళతో డిస్కస్ చేయమని చెప్పాను. ఈ విధంగా డిస్కస్ చేసిన ఇన్ఫర్మేషను అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళకి కూడా ఇస్తే వాళ్ళు చేసే రీసెర్చ్ ప్రాక్టికల్గా ఫీల్డ్ మీద జరిగేది చూసుకొని దాని మీద ఎక్కువ డ్రోన్స్ని ప్రభుత్వమే సబ్సిడీలో ఇచ్చేదానికి చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ విధంగా ఇది ముందుకు పోతుంది. అదేవిధంగా న్యాచురల్ ఫారంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.
న్యాచురల్ ఫార్మింగ్ ఈరోజు దాన్ని కూడా యాక్చువల్గా ఎక్కువ చేయమని చెప్పడం జరిగింది. ఈ యొక్క జిల్లాలో 49,380 ఎకరాలు 49,380 ఎకరాలు యాక్చువల్గా ఉంటే దాంట్లో 47,204 మంది ఫార్మర్స్ యాక్చువల్గా అవేర్నెస్, వాళ్ళందరికీ అవేర్నెస్ కలిగించేదానికి ఏర్పాటు జరుగుతుంది. అదేవిధంగా లైవ్ స్టాక్లో ఫాడర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అని ముఖ్యమంత్రి గారు మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పారు. అయితే ఈ జిల్లాలో ఆ యొక్క సమస్య అంత లేదు. ఫాడర్ సమస్య చాలా తక్కువగా ఉంది. నానో టెక్నాలజీ ఇప్పుడు మరింత విస్తృతంగా దూసుకుపోతున్నదని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ ఐడియల్ డిగ్రీ కళాశాలలో నానో మెటీరియల్స్ అండ్ నానో టెక్నాలజీపై జాతీయ స్థాయి సదస్సులో పలువురు వక్తలు పాల్గొని ప్రసంగించారు. స్థానిక సామలకోట రోడ్ కాకినాడ ఐడియల్ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కన్జర్వెన్స్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఇన్ అడ్వాన్స్డ్ నానో మెటీరియల్స్ అండ్ నానో టెక్నాలజీ అనే అంశంపై 2 రోజుల జాతీయ సదస్సు తొలి రోజు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సెమినార్ చీఫ్ పాట్రన్ డాక్టర్ పి చిరంజీవిని కుమారి స్వాగతోపన్యాసం చేస్తూ నేడు ప్రస్తుత సమాజంలో అనేక సాంకేతిక మార్పులు సంభవిస్తున్నాయని, నూతన ఆవిష్కరణలు నానోస్కేల్ పరిమాణాలతో కొత్త పదార్థాలు టెక్నాలజీ అభివృద్ధి చేయడంలో రసాయన భౌతిక శాస్త్ర సన్నిహిత పరిశోధనలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. సీనియర్ సైంటిస్ట్ ముదిత్ దీక్షిత్ కార్యక్రమంను ఉద్దేశించి చక్కని అంశంపై మంచి ఆలోచనతో విద్యార్థులను ఆలోచించగలిగేలా ఈ కార్యక్రమాలు తోడ్పడతాయని అన్నారు. ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ అసెట్ మేనేజర్ రత్నేష్ కుమార్ సెమినార్ ప్రొసీడింగ్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. గౌరవ అతిథి ఆదికవ నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్ బి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నానో టెక్నాలజీ ఇప్పుడు మరింత విస్తృతంగా దూసుకుపోతున్నదన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు సూక్ష్మ స్థాయికి ఎదిగాయన్నారు. అందుకే దీన్ని సూపర్ స్మాల్ సైనాగా అభివర్ణించారు. కీనోట్ అడ్రస్ ఇగ్నో రిటైర్డ్ సీనియర్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ పి శివస్వరూప్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విద్యార్థులకు ముఖ్య విషయాలను వివరించారు. తొలి టెక్నికల్ సెషన్ చైర్పర్సన్ ప్రొఫెసర్ SVGVA ప్రసాద్, రిసోర్స్ పర్సన్ గా శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ CH శ్రీనివాస్, రెండవ టెక్నికల్ సెషన్ చైర్పర్సన్ గా ఆదిత్య యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ గా డాక్టర్ M నూకరాజు, రిసోర్స్ పర్సన్ గా జమ్మూ కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ R బాలాజీరావు ఆన్లైన్ ద్వారా వివిధ అంశాలను వివరించారు. సదస్సు ముఖ్య ఉద్దేశాన్ని కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెడ్ ప్రోగ్రామ్ కన్వీనర్ కె రాజేంద్ర కుమార్ తెలియజేశారు. ఈ తొలి రోజు జాతీయ సదస్సుకు ప్రిన్సిపల్ డాక్టర్ టి సత్యనారాయణ సభాధ్యక్షులుగా వ్యవహరించగా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కుమారి M సిరి స్వాగతం పలకగా కృష్ణంరాజు, జీవీకే వర్మ, డాక్టర్ జి స్టీఫెన్ రాజు, వి నాగేశ్వరరావు, వైఆర్ఎల్ చౌదరి, డి విశ్వనాథరాజు, M మాషారావు, డాక్టర్ వై అయ్యన్న, బి శ్రీనివాస్, RS నారాయణ, దేవి, పి సాయి కళ్యాణి, KTN జ్యోతి, డి దుర్గాభవాని, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వివిధ కళాశాలల విద్యార్థులు హాజరయ్యారు. Nano is billionth of millimeter, a billionth part. So materials at that stage, they exhibit unique properties, and this seminar is going to fire up the scientific temper which is badly needed in today's times. You know, we are moving towards artificial intelligence, data interpretation on one side, and if you look at the majority of innovations, they have come either from US or from China. So we need to spend more on R&D so that the students that temper gets ignited. And in this process, what Ideal College of Engineering, the professors, the organizers, they have done is a wonderful thing. And we are happy to be associated with this. ONGC, as a responsible corporate, we see to it in whatever way we can contribute to the society, apart from producing oil and gas and meeting the energy needs of the country. To congratulate the Ideal College here, especially the coordinator ma'am, Chiranjeevi Kumari. She has really very thorough understanding and view towards scientific temper in this country. We do these kind of efforts that are being done at Ideal College. We need these kind of efforts throughout the nation if we really want to have Atmanirbhar Bharat. We have to have those kind of new technologies, new inventions coming from small portions throughout India, and then we will have the convergence of chemistry and physics. That is what is the main topic of this conference, is very relevant because these particular subjects are very important for developing new materials, and new materials are going to be the most important part for the development not only this country but for the globe itself. Nanotechnology అన్నది చాలా ముఖ్యమైన టెక్నాలజీ ఇది. కానీ మనకి ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, తమిళనాడులో మదురై దగ్గర కీలాడి అనే ఒక ఊళ్ళో తవ్వకాల్లో 2500 సంవత్సరాల క్రితం కూడా భారతదేశంలో నానో టెక్నాలజీ ఉంది అన్న విషయం కనిపెట్టారు. దీని అర్థం మన శాస్త్రాల్లో చాలా విషయాలు ఉన్నాయి, వాటిని కొత్త థియరీ ప్రకారం వీళ్ళు సాటిస్ఫై చేస్తున్నారు.
నానో టెక్నాలజీ అనేది ఫ్యూచర్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది మన దేశంలో దీనికి సంబంధించి రీసెర్చ్ బాగా జరుగుతోంది. కొత్తగా వచ్చే యువ శాస్త్రవేత్తల్ని ట్రైన్ చేయడం కోసం ఈ సెమినార్ పెట్టారు ఐడియల్ కాలేజీ వాళ్ళు. కాబట్టి నేను చాలా కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఈ 2 రోజుల సెమినార్ ద్వారా వీళ్ళకి ఉత్సాహం వస్తుందని ఆశిస్తున్నాను. నానో టెక్నాలజీ, నానో సైన్స్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా వినబడుతోంది. దాని గురించి పెద్దలు మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న సైంటిస్టులు, ఇండస్ట్రియలిస్టులు వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ చేత ఈ 2 రోజుల్లో 6 సెషన్స్ పెట్టి ప్రసంగాలు చేద్దామని. రెండోది పరిశోధకులు, రీసెర్చ్ విద్యార్థులు పేపర్స్ రాసి తప్పించుకొని అవి ఒక బుక్ కింద పరిశీలనకి వేద్దామని చేశాము. ఈ విషయంలో చాలా సక్సెస్ఫుల్ అయ్యామని మేము అనుకుంటున్నాం. మేము పిలిచిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ వచ్చారు. 48 పేపర్లతోటి బుక్స్ పెట్టుకున్నాము. ప్రాక్టికల్గా జమ్మూ కాశ్మీరు, మెడ్రాసు, వరంగల్, సెంట్రల్ యూనివర్సిటీలు, వీటి నుంచి మన అన్నయ్య యూనివర్సిటీ, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పెద్దలందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఈ సభలు ఈరోజు రేపు జరుగుతున్నాయి. It's a very good national seminar, and to go with the new innovations, new kind of inventions, especially for the benefit of students. And we can also expect from the student community, especially the students of all this national seminar, they are from especially for rural background. That's why this kind of gathering will definitely ensure for the benefit of students to connect themselves for the benefit of their future also, because nanotechnology is the present trending boom of the science and technology. That's why I congratulate once again the management and faculty of all Ideal College. They are doing this. They are conducting this national seminar in an excellent way for the benefit of students and for the benefit of future scientists, and budding scientists will become a great scientists in future. Thank you. కూటమి పార్టీలు అయిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయాలకు జిల్లాకు విచ్చేసిన సందర్భంగా ఒక్కొక్కసారి అన్ని పార్టీ కార్యాలయాలకు వెళ్లి కూటమి పార్టీల మధ్య సఖ్యత ఉండే విధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా మంత్రి పొంగూరు నారాయణ కృషి చేస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వలసపకల గ్రామం గంగరాజు నగర్ లో గల జనసేన పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కార్యాలయానికి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ విచ్చేశారు. కార్యాలయానికి విచ్చేసిన మంత్రి నారాయణకు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ భారీ గజమాల వేసి స్వాగతం పలికారు. పంతం నానాజీ కుమారుడు పంతం సందీప్ మంత్రి నారాయణకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలిసేందుకు ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి నాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, సెటిబల్జీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, కాకినాడ రూరల్ కో కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, నులుకుర్తి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ మండలాధ్యక్షురాలు నందిపాటి అనంతలక్ష్మి, పెంకె శ్రీనివాస్ బాబా, కొల్లబత్తుల అప్పారావు, వేటుకూరి నాగమణి, పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి నారాయణకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బోళ కృష్ణమోహన్, చిలుకూరి రామ్కుమార్, రంబాల వెంకటేశ్వరరావు, రాయుడు అనిల్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఒకసారి జనసేన పార్టీ ఆఫీసులకి వచ్చి కూటమి నాయకులందరితో కూడా కలవడం జరుగుతూ ఉంది. చిన్న చిన్న వర్గ విభేదాలు ఉన్నా చిన్న చిన్న కాంప్రమైజ్ ఏమైనా ఉంటే రాజకీయ పార్టీ అందరూ చిన్న చిన్న ఉంటే సహజం, అవి ఏమైనా ఉంటే సరి చేస్తుంది. ఈసారి అయితే ఎటువంటి కంప్లైంట్స్ కూడా ఏమి లేవు. అందరూ కూడా ఎమ్మెల్యేలు అయితే ఏంటి, నాయకులు అయితే అందరూ అభివృద్ధి గురించి అడగడం జరిగింది. ఇవాళ పబ్లిక్ ఏం కోరుకుంటున్నారో అవన్నీ కూడా వారి దృష్టిలో పెట్టడం జరిగింది. అట్లాగే ఆల్రెడీ పబ్లిక్ కోరుకునే విషయాల మీద పవన్ కళ్యాణ్ గారు అయితేనేటి, చంద్రబాబు నాయుడు గారు అయితే చిత్తశుద్ధితో ప్రతి అంశాన్ని రోడ్ల దగ్గర నుంచి చూసుకుంటే, పశువుల దగ్గర నుంచి చూసుకుంటుంటే, రేపు ఇప్పుడు ఇళ్ల స్థలాల సర్వేల దగ్గర నుంచి చూసుకుంటూ ఉంటే అన్ని ఫిషర్మ్యాన్ లోన్స్ గురించి ఇవాళ బీసీ లోన్స్ అవ్వచ్చు, ఎస్సీ లోన్స్ అయితే అవ్వచ్చు, పవర్ క్లాస్ లోన్స్ బాబు కానీ ఇతర పెద్ద కులాలు, అగ్ర కులాలు ఏదైతే ఉన్నాయో వాటికి కానీ అందులో కూడా అర్హులైనటువంటి వారికి లోన్స్ ఇవ్వమని చెప్పి పెద్ద ఎత్తున లోన్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ సక్రమంగా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయా లేదా, పార్టీల పరంగా సరిగ్గా అవుతున్నాయా లేదా అని చెప్పి ఒకసారి రీచెక్ చేసుకోవడం జరిగింది. అంతా సక్రమంగానే సాగుతూ ఉంది.
అలాగే ఫర్దర్ ఇది అయిన తర్వాత జిల్లా ఎస్పీ గారి జిల్లా కలెక్టర్ గారితో ఇవాళ రివ్యూ మీటింగ్ అయితే ఉంది. రివ్యూ మీటింగ్లో ప్రజలకు ఏం కావాలన్న దాని మీద పూర్తిగా దాని మీద చర్చ జరుగుతుంది. ఆ చర్చ అనంతరం ఆయన రాజధాని తరలి వెళ్తారు. కాబట్టి మన ప్రతి ఒక్క నాయకులు చంద్రరాజప్ప గారు అయితేనేంటి, వర్మ గారు అయితేనేంటి, మన వనవాడ వెంకటేశ్వరరావు కొండబాబు గారు అయితేనేంటి, జిల్లా అధ్యక్ష అయినటువంటి నవీన్ గారు అయితేనేంటి, ఇలా అందరూ, అలాగే శ్రీనివాస్ గారు, అలాగే అందరూ పిఠాపురం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు అయితే, ఇతర నాయకులు శ్రీనివాస్ బాబు గారు అందరూ కూడా బాబీ గారు అందరూ అటెండ్ అయ్యారు. అందరూ వచ్చారు కానీ మాజీ ఎమ్మెల్యే పిల్లల లక్ష్మి రాలేదు. వారికైతే కవర్ చెప్పామంటే మరి ఆయన ఎందుకు రాలేదన్నది క్రోధినామ తెలుగు సంవత్సరంలో ఆఖరి మాస శివరాత్రి సందర్భంగా దుర్గాడ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేకమైన అభిషేకాలు, పూజలు, అర్చనలు విశేషంగా జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శింప చేసుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని దుర్గాడలో కొలువై ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఈ తెలుగు సంవత్సరానికి ఆఖరి మాస శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు దత్తు వీరబాబు దీక్షితుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకాలతో పాటు వివిధ పండ్ల రసాలతో, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేకంగా అభిషేకాలు చేశారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని దివ్యంగా అలంకరించి నీరాజన మంత్రపుష్పం అందించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి తరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వీరబాబు దీక్షిత్ మీడియాతో మాట్లాడారు. దుర్గాడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి దివ్య ఆలయంలో ఈ రోజున మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ క్రోధినామ సంవత్సరంలో ఆఖరి మాస శివరాత్రి సందర్భంగా 21 ద్రవ్యాలతోటి, సుగంధ జలాలతోటి, పసుపు కుంకుమ జలాలతోటి స్వామివారికి విశేషంగా అభిషేకము, అలాగే వివిధ రకాల పుష్పాలతోటి స్వామికి ప్రత్యేక అలంకరణ, నీరాజన మంత్ర పుష్పాలు, భక్తుల యొక్క సహాయ సహకారాలతో, ఆలయ సేవా సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క పూజా కార్యక్రమాలు జరిగాయి. హర హర మహాదేవ, శంభో శంకర హర. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. దాన ధర్మాలకు రంజాన్ మాసం ప్రతీక అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురంలో గల ఎపెక్స్ హై స్కూల్ ఆవరణలో స్కూల్ డైరెక్టర్ MA బేగ్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం పురస్కరించుకుని పేద ముస్లింలకు రంజాన్ కానుకగా దుస్తులు, నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని పేద ముస్లింలకు దుస్తులు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగ తనతో పాటు పేద ముస్లింలు కూడా జరుపుకోవాలని, మంచి ఉద్దేశ్యంతో MA బేగ్ రంజాన్ కానుకను పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ముస్లింలకు ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎపెక్స్ హైస్కూల్లో డైరెక్టర్ MA బేగ్ మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే రంజాన్ మాసం సందర్భంగా సుమారు 100 మంది నిరుపేదలకు దుప్పట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతపరుస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ సెల్ నాయకులు MA తాజుద్దీన్ ఖాన్, ఆన్సర్ గిరిధర్, రహీం, ఖాదర్, అలీఖాన్, ఎపెక్స్ సిబ్బంది రవి, శివ, మల్లిక, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పండుగ చేసుకోవాలని ఒక ఆలోచన అందరికీ ఉంటుంది, కానీ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఆ పేదవాళ్ళు కూడా పండుగ చేసుకోవాలి అని పెద్ద మనసుతో బేగు మీ అందరికీ ఈ సౌకర్యాలు ఇస్తున్నందుకు నా తరపున, ప్రభుత్వం తరపున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అయితే ఇటువంటి అన్నీ కూడా రంజాన్ మాసంలో రంజాన్ తోఫా మనం ఇచ్చేవాడు గుర్తుందా? 5 సంవత్సరాలు ఇవ్వలేదు రంజాన్ తోఫా, మన ప్రభుత్వం ఇచ్చేది. సరే ఇప్పుడు వచ్చింది మన ప్రభుత్వం కొత్తగా, ఇప్పుడు ఈ కొత్తగా రంజాన్ మాసం నెక్స్ట్ కన్నా ఇస్తారు. అయితే మీరందరూ కూడా సుఖంతో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
సరే పెన్షన్ విషయం కానీ ఇల్లు విషయం కానీ ఇంకోటి ఏదన్నప్పుడు కూడా ఏ అవసరం ఉన్నప్పుడు కూడా మీ ఎమ్మెల్యే కొండబాబు మీకు ఎప్పుడు అండగా ఉంటాడు. ఏ అవసరం ఉన్నా నా దగ్గర రావాలని సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా మరొకసారి మీ అందరి తరపున, మీ కుటుంబాల తరపున, నా తరపున, ప్రభుత్వం తరపున బేగ్ ఈరోజు ఎంత మంచి కార్యక్రమం చేసినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ పవిత్ర రంజాన్ సందర్భంగా ఈరోజు షబే ఖదర్ పర్వదినాన జగన్నాయపూర్లో గల ముస్లిం నిరుపేదలందరికీ ఒక 100 మందిని ఎంపిక చేసి ప్రతి మసీద్ నుంచి వారికి వస్త్రదానం అనగా దుప్పట్లు, కిరాణా సామాన్లు ఒక 100 మందికి సమకూర్చి ఈరోజు మన ప్రియతమ నాయకులు కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు కొండబాబు గారి చేతి మీదుగా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ మంచి కార్యక్రమాన్ని ఈ ఎపెక్స్ స్కూల్ తరఫున ఈచ్ వన్ హెల్ప్ వన్ మిషనరీ తరఫున మేము కొనసాగిస్తున్నాం. అలాగే మీ అందరి సహకారాలు ఈ కార్యక్రమానికి కావాలి. అలాగే ఈ నిరుపేదలందరూ కూడా మంచి సమాజంలో మంచిగా ఉండి నెక్స్ట్ ఇయర్ వీళ్ళు మా దగ్గరికి తీసుకోవడానికి రాకుండా వీళ్ళు మంచి అభ్యున్నతిని పాటుపడాలని ఆ అల్లాని కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమాజానికి సేవ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, సమాజానికి ప్రజా అవసరాల మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు చేస్తున్న సేవలు అభినందనీయమని జేఎన్టీయూ ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని వీసీ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్, రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ జి శ్యామ్ కుమార్, జేఎన్టీకే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పక్కన ఉన్న ప్రజల మీద ప్రేమ అభిమానాలు ఉండాలని, అట్లాగే సమాజంలో జరిగే మార్పులు కానీ, వాతావరణ మార్పులు కానీ, క్లైమేట్ చేంజ్ కానీ, లేదా అవసరం ఉన్న నీడీ పీపుల్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలనేటువంటి అలాంటి గుణాలను వాళ్ళు అలవర్చుకోవడానికి కాలేజీలో ఉన్నప్పుడే వాళ్ళకు ఒక అవకాశాన్ని క్రియేట్ చేసి, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, మనము ఈ వసుధైక కుటుంబంలో మనం పార్ట్ కాబట్టి మనం ఒక్కళ్ళమే సుఖంగా ఉండటం కాదు, మనతో పాటు జీవించేటువంటి ప్రజలు కూడా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సుఖంగా ఉండాలి. వాళ్ళ సుఖ సంతోషాలతో పాటు వాళ్ళ బాధల్లో కూడా మనం మమేకం కావాలి అనేటువంటి లక్షణాలని స్టూడెంట్స్కి ప్రబోధించాలనే ఉద్దేశంతో పిల్లలకి ఈరోజు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే యూత్ రెడ్ క్రాస్. యూత్ రెడ్ క్రాస్ ద్వారా పిల్లలు ఇలాంటి లక్షణాలన్నీ నేర్చుకుంటారు. వీళ్ళకి మెంటరింగ్ ఏంటంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వీళ్ళతో మమేకమై వీళ్ళతో ఆ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే యాజ్ అ వైస్ ఛాన్సలర్ ఆఫ్ జేఎన్టీయూ కాకినాడ మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. ఈ యూనివర్సిటీకి అఫిలియేట్ అయినటువంటి అన్ని కాలేజీల్లోనూ యూత్ రెడ్ క్రాస్ వింగ్ను మొదలు పెట్టమని ఆయా కాలేజీ ప్రిన్సిపాల్స్కి ఆదేశించడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ప్రతి సంవత్సరము ఒకరోజు ఈ యూత్ రెడ్ క్రాస్ వింగ్లో పనిచేసేటువంటి పిల్లలందరినీ ఇక్కడికి జేఎన్టీయూ కాకినాడకి తీసుకొచ్చేసి ఒక కాన్క్లేవ్ లాగా పెట్టేసి బాగా పనిచేస్తున్నటువంటి, బాగా సమాజం పట్ల అవగాహన నుండి ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఆ యూత్ రెడ్ క్రాస్ వింగ్స్ని గుర్తించి వాళ్ళకి అవార్డులు, రివార్డులు ఇవ్వాలని. పిఠాపురం ఉప్పాడ మార్గంలో ఉన్న రైల్వే గేట్ వద్ద ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం దశాబ్దాల కాలంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజల ఎదురుచూపులకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. 6వ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇస్తూ సుమారు 60 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో పిఠాపురం ప్రజలు ఆనందం వ్యక్తపరుస్తున్నారు. నియోజకవర్గంలో మత్స్య పరిశ్రమల నుంచి పెరుగుతున్న ఎగుమతులు, కేఎస్ఈజెడ్ లో పరిశ్రమలు, ట్రాఫిక్ రద్దీ కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఉప్పాడ రైల్వే గేట్ వద్ద ఆర్ఓబీ నిర్మిస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు నియోజకవర్గ ప్రజలందరి తరపున పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని 99% ఇంప్లిమెంటేషన్ పూర్వకంగా మీరు చేస్తున్నటువంటి కృషికి మహారాజా భారత్ తరఫున మేమందరూ కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గత సంవత్సరాలుగా అనేక సంవత్సరాలుగా బ్రిటిషుల కాలం నుంచి కూడా ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి అనేక మంది రాజకీయ నాయకులు చేస్తాము, చూస్తాము, చేస్తున్నామని చెప్పనేసని ఇప్పటిదాకా తాత్సారం చేసుకుంటూ వచ్చారు. ఇది ఇవాళ మీరు కార్యరూపంలో పెట్టి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్రజల ఇక్కట్లను తొలగించేటువంటి మొట్టమొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించబోతున్నారు. అంచేత మేము పిఠాపురం ప్రజల అందరి తరఫు నుంచి కూడా మీరు చేయగలిగేటువంటి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి మా వంతు సహకారం మేము చేస్తామని, తర్వాత ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏర్పడడం వల్ల
పిఠాపురంలో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య, అంటే ఇక్కడి నుంచి మన గోర్స రోడ్డు దగ్గర నుంచి కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి ఇవన్నీ కూడా కనెక్టివిటీ రోడ్లు ఏర్పడి పిఠాపురంలో ఒక సెకండ్ వే ఏర్పడి ఇది చరిత్ర సృష్టిస్తుందని చెప్పనేసని, ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పని 54 గ్రామాల ప్రజలు మిమ్మల్ని తలుచుకుంటారని చెప్పనేసి తెలియజేసుకుంటూ, మీరు ఖచ్చితంగా ఈ 59 లక్షల డబ్బై అవినీతి రహితంగా చక్కగా మీరు ప్రతి రూపాయి కూడా సద్వినియోగం అయ్యేలాగా ఇక్కడ ప్లాన్ చేసి మీ అధికార యంత్రాంగాన్ని మీరు చేయగల సమర్థులు చెయ్యాలని చెప్పనేసి మేము అందరూ కూడా పిఠాపురం నుంచి స్థానిక సంస్థల ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు అందరూ కూడా ఇవాళ మీకు మద్దతు తెలియజేసుకుంటున్నాం. ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శుక్రవారం ఆర్టీసీ డిపో గ్యారేజ్ గేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జోనల్ ప్రెసిడెంట్ డిఎంఆర్ రాజు మాట్లాడుతూ 2019లో ఇచ్చిన సర్క్యులర్ చేస్తూ ఆర్టీసీ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ కాకినాడ డిపో కార్యదర్శి మాట్లాడుతూ 2019 సర్క్యులర్ను తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. డ్యూటీ దిగిన డ్రైవర్లకు వెంటనే మరో డ్యూటీ వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే వైసీపీ ప్రభుత్వం 2020లో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారో అప్పటి నుంచి కూడా 2019 సర్కులన్నీ వారికి ఇష్టం వస్తే అనుకూలించడం, వారికి ఇష్టం లేకపోతే వారు పక్కన పెట్టడం జరుగుతుంది. దీని మీద యునైటెడ్ వర్కర్స్ యూనియన్గా మేము కూడా పోరాటం చేశాము. అలాగే ఇప్పుడు ఈ రోజున కాకినాడ డిపోలో పరిస్థితులు బట్టి మేము కూడా దీనికి సంఘీభావం తెలుపుతున్నాం. అంతేకాకుండా ప్రభుత్వానికి అలాగే జిల్లా కలెక్టర్ గారు కాకినాడ వారికి ఈ ప్రజలకి మా విధి విధానాలు తెలియజేయడం ఏమనగా, ఏదైతే ఈ యొక్క 1/2019 సర్క్యులర్ ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, అలాగే ఏదైతే ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి కూడా మానవ హక్కులకు సంబంధించి ఆర్టికల్ 14, 19, 21, 24 ఇవి ఏవి కూడా వర్తించడం లేదని మానవ హక్కుల కమిషన్కి ప్రైవేట్గా నా భార్యతో పిటిషన్ దాఖలు చేయించడం జరిగింది. దీని మీద 28/2/24 పిటిషన్ దాఖలు చేయడం, దానికి వారు సమాధానం ఇస్తూ మరి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు దీని మీద ఆలోచన చేయాలి. వారు మా కేసుని అర్జీ నెంబర్ 405/2024గా కేటాయించడం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే గౌరవనీయ చైర్పర్సన్, గౌరవనీయ మెంబర్ జ్యుడిషియల్, గౌరవనీయ మెంబర్ నాన్ జ్యుడిషియల్ పోస్టులు భర్తీ అయిన తదనంతరం ఆ యొక్క అర్జీని చేస్తారన్నారు. ఎందుకంటే మేము ప్రభుత్వానికి వినియోగించాలంటే హక్కులు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మానవ హక్కులుగా మాకు వచ్చిన హక్కులు ఏ విధంగా కాపాడతారో అప్పుడే మాకు న్యాయం జరుగుతుందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేము ఈ విషయం చెప్పడానికి కూడా కారణం ఉంది. మొన్న జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నుంచి ఏదైతే కొత్త కూటమి ప్రభుత్వం ఉందో వారు మా ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేసి వారు మాకేం కావాలో అనేది వారు మీడియా తీసుకోవడం జరిగింది. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని, ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. జగన్నాథపురం ఆజమియా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో అల్లాను ప్రార్థిస్తూ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఎంతో పుణ్యకార్యమని, మనిషి సత్ప్రవర్తనతో నడవడానికి రంజాన్ ఉపవాసాలు ఉపకరిస్తాయని, ఉపవాస దీక్షలు, ఆరాధనా ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ ఉపవాసాల ముఖ్య ఉద్దేశ్యమన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో కొండబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ అధ్యక్షులు అలీఖాన్, కార్యదర్శి బాషా, ట్రెజరర్ ఎండి అన్సర్, ఎండి ఖాన్, ఎస్కే రహీం, తాజుద్దీన్, ఎంఏ బేగ్ ఖాదర్, అలీఖాన్, జమీల్, పైసల్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చేసి అప్పులు చేసి చెప్పేవారు, వడ్డీ కట్టడం సరిపోతుంది, డబ్బులు లేకుండా. అయినప్పుడు కూడా ఈరోజు గతంలో మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మైనార్టీ సోదరులందరికీ కాకినాడలో 300 మందికి 1,02,50,000 చెప్పిన 300 మందికి సహాయం చేశారు ప్రభుత్వం. ఆ రోజున 5 సంవత్సరాల్లో అడిగాను, ఎవరికైనా 5 సంవత్సరాలు ఎవరికైనా సహాయం చేస్తున్న ప్రభుత్వం పేదవాళ్ళకంటే ఒక్కరికి సహాయం చేస్తున్నారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, మీరు అందరూ కోరుకున్నారు మనలో ఎమ్మెల్యే కావాలని. ఈ ప్రభుత్వం పరంగా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఏ లోన్ వచ్చినప్పుడు కూడా మన కాకినాడ ముస్లిం సోదరులందరూ కూడా గతంలో ఏ విధంగా సహాయం చేసామో ఆ విధంగా సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందిస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తాను మీ అందరూ కూడా.
అదేవిధంగా చూసినట్లయితే ఈ రోజు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసింది రాబోయే భవిష్యత్తులో మనందరూ కూడా ఏదైతే ఈరోజు అల్లాదేవాల మీరు జీవితంలో ఏదైతే కోరుతున్నారో ఆ కోరికలు మీకే కాదు మీ రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఈ దేశంలో ప్రజలందరికీ మంచి జరగాలని అల్లాదేవాల ఈ కష్టాలను రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు చంద్రబాబు గారు. ఆయనకి అల్లా అన్ని విధాల శిక్షాలను ఇవ్వాలని మీరందరూ కూడా కోరాలని కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల పెండింగ్ పై ప్రభుత్వం వహిస్తున్న చర్యలను మున్సిపల్ మంత్రి పి నారాయణ మీడియా ముఖంగా ప్రకటించాలని సామాజికవేత్త దూసలపూడి రమణరాజు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ వద్ద దూసలపూడి ప్లకార్డుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మరి ప్రణాళిక నివేదిక ఇవ్వాలని సీఎం గారు ఆదేశించారు అని నారాయణ గారు చెప్పారు. మరి 2 నెలల్లో చేస్తామని చెప్పింది 4 నెలలు అయింది. మరి ప్రభుత్వం ఇప్పుడు ఆ విషయం మీద ఏం చేస్తుంది అనేటువంటి గోప్యత లేకుండా ప్రజలకు మీడియా ముఖంగా ప్రకటన చేయాలని చెప్పి ఈ రోజున కలెక్టరేట్ వద్ద కోరుతా ఉన్నాం. ప్రధానంగా కాకినాడ మరి కార్పొరేషన్లో కమిషనర్ గారు, సిటీ ఎమ్మెల్యే గారు, రూరల్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కాకినాడ ఎంపీ గారు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు వీరందరూ కలిసి కూర్చుని నగరపాలక సంస్థలో సమీక్ష చేస్తే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. మరి ముద్దాడ రవిచంద్ర గారు సీఎం సెక్రటరీగా మరి గతంలో ఇక్కడ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు స్పెషల్ ఆఫీసర్గా అఖిలపక్షం నిర్వహించారు. ఆ విధంగా చేయడానికి కలెక్టర్ గారు ముందుకు వచ్చినా ఇక్కడ సమన్వయ వ్యాఖ్యలు లేకపోవడంతో అఖిలపక్షం నిర్వహించే కార్యక్రమం జరగడం లేదు. ఈ రోజున కాకినాడ నగరంలో 30% చెత్తలు డంపింగ్ యార్డ్కి చేరడం లేదు, 40% మురుగు కాలువల క్లీనింగ్ జరగడం లేదు, 50% వీధి దీపాలు వెలగడం లేదు, రోడ్లు, డ్రైన్లు, కలవట్లు నిర్మాణాలు 100% జరగడం లేదు. అదేవిధంగా అరట్లగడ్డ సామూతనగర్ రిజర్వాయర్ మరి యొక్క సామలకోటలో ఉన్నటువంటి రిజర్వాయర్ కానీ, అరట్లగడ్డ రిజర్వాయర్ కానీ ఎక్కడ నీటి నిల్వలు సమృద్ధిగా లేవు. ఆకుపచ్చ పసరుతోటి నీరు సరఫరా అవుతూ ఉంది. మే నెలలో ఎండల్లో నీటి కొరత వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. మరి ఈ రకంగా ఇలా వదిలేస్తే రాబోయేటువంటి వర్షాల కాలంలో సామలకోట కెనాల్ ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఈ రోజున కాకినాడ నగరంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధులు 180 కోట్ల రూపాయల బకాయి ఉంది కాబట్టి వాటిని విడుదల చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు 72 కోట్లు అపరాధ రుసుములతో ఉంది కాబట్టి వాటిని విడుదల చేయాలి. 15 సంవత్సరాల కాలంగా కాకినాడ జనరల్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇతర శాఖలకు వాడుకున్నటువంటి నిధులు 210 కోట్లు ఉన్నాయి కాబట్టి వాటిని విడుదల చేయాలి. ప్రత్యేకమైన ఆర్థిక ప్యాకేజీ ఇస్తే సురక్షిత కాకినాడ మరి ఏర్పాటయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నిర్లక్ష్య వైఖరిని రాష్ట్ర సీఎం గారు ప్రత్యక్షంగా పరిశీలన చేసి ఈ కాకినాడ నగర అభివృద్ధిని వారు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని రాష్ట్ర మున్సిపల్ మినిస్టర్ పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వివేకానంద సమావేశ మందిరంలో ప్రభుత్వ పాఠశాల అడ్మిషన్స్ కొరకు రూపొందించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎస్టీయూ టౌన్ ప్రెసిడెంట్ మహేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థల ప్రచారానికి దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అడ్మిషన్స్ కు ప్రచారం చేసేందుకు వాల్ పోస్టర్ రూపొందించిన అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, నిమ్మకల్ చినరాజప్ప, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి నాయుడు, కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, యంగ్ మైండ్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ వాకడ వెంకటరమణ, ఉపాధ్యాయులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ కోసం కరపత్రం ఆవిష్కరణ ఈరోజు పురపాలక శాఖ మార్చులు మంత్రివర్యులు శ్రీ పి నారాయణ గారు ఆవిష్కరించారండి. ఇవాళ కాకినాడ జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, అలాగే రూరల్ ఎమ్మెల్యే గారు నానాజీ గారు, కూడా చైర్మన్ తుమ్మల బాబు గారు మరియు వివిధ ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో, మరి ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు అందరి సమక్షంలో ప్రభుత్వ బడుల్లోనూ కూడా విద్యార్థులు జాయిన్ అవ్వాలి, కాన్వెంట్లకి ధీటుగా మరి వాటికి పోటీగా అన్ని సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్నారని చెప్పేసి మన నారాయణ గారు తెలియజేశారండి. అందుకోసం ముందుగానే అడ్మిషన్స్ మొదలుపెట్టి మరి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ కరపత్రాన్ని మన యంగ్ మైండ్స్ రేపటి కోసం టీంని తయారు చేసిందండి. ఈ నమూనా పత్రం కరపత్రాన్ని అంతా కూడా కాకినాడ జిల్లాలోని అన్ని పాఠశాలకు కూడా కోరిన వారికి ఈ నమూనా పత్రం తయారు చేసి ఇవ్వబడుతుందండి. నిన్ననే మన గౌరవ డిఈఓ గారు పిల్లి రమేష్ గారు చేతి మీద కూడా ఆవిష్కరణ చేయడం జరిగిందండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్యం నిమిత్తం ఎంతో మంది నిరుపేదలకు ఆర్థికంగా ఆదుకుంటున్నాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణానికి చెందిన పలువురు సీఎంఆర్ఎఫ్
లబ్ధిదారులకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి చెక్కులను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా అందజేశారు. ఆరోగ్య ఖర్చుల నిమిత్తం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబానికి 1,87,000, రాయవరపు సేవ వారికి 1,07,000, రాయవరపు శ్రీనివాసరావు వారికి 47,000, యుగార్ షేడ్ ఆయనకి 1,70,000 కలిసి వీరందరికీ కూడా వారి ఆరోగ్య నిమిత్తం చంద్రబాబు నాయుడు గారు నేను పెద్ద కొడుకులా మీకు సహాయపడతానని తెలియజేశారు. ఆరోగ్య ఖర్చుల నిమిత్తం వారికి ఈరోజు చెక్కులు పంపించడం జరిగింది. అదేవిధంగా భగవంతుడు వారికి ఆరోగ్యం అన్ని సంపూర్తిగా ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు తెలియజేశారు. మాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేపట్టి ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్ అచ్యుతాపురం చర్చ్ పాస్టర్ ప్రసాద్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎస్ అచ్యుతాపురం చర్చ్ వద్ద పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిని నిరసిస్తూ చర్చ్ సభ్యులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ ప్రసాద్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, ఏటీసీ నాయకులు తోకల ప్రసాద్, స్థానిక చర్చ్ సభ్యులు కొవ్వొత్తులు పట్టుకుని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ ప్రసాద్, తాటిపాక మధు మీడియాతో మాట్లాడారు. క్రైస్తవ సమాజానికి చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఆయన కేవలం క్రైస్తవ సేవ చేసినటువంటి వ్యక్తి మాత్రమే కాదు, సమాజ సేవ చేసినటువంటి వ్యక్తి కూడా. అయితే అనేక మూఢనమ్మకాలను, మత సంబంధమైనటువంటి విషయాలను ఆయన విశదీకరిస్తూ అనేక డిబేట్లు, అనేక ప్రసంగాలు ఆయన చేసేటువంటి వారు. అయితే ఆయన యొక్క బోధలో సారాంశం ఒకటి, మతం కాదు మనిషి ముఖ్యమని చెప్తూ ఉండేవారు. అయితే ఈ నేపథ్యంలో మరి రాజమండ్రికి వచ్చినటువంటి ఆయన అనుకోకుండా మృతి చెందడం అనేకమైన అనుమానాలకు తావిస్తుంది. అది యాక్సిడెంట్ అని కొందరు, హత్య అని కొందరు మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీని విషయమై సరైనటువంటి దర్యాప్తు, సమగ్రమైనటువంటి దర్యాప్తు ప్రభుత్వం వారు చట్టరీత్యా జరిగించి క్రైస్తవ సమాజానికి ఇటువంటి అన్యాయం జరగకుండా, క్రైస్తవ సమాజం మీద ఇటువంటి దాడులు కానీ, ఏ విధమైనటువంటి కుట్రలు కానీ జరగకుండా అందరూ సామరస్యంగా వెళ్ళడానికి తగినటువంటి చర్యలు ప్రభుత్వం వారు చేపట్టాలని మేము అచ్యుతాపురం ప్రేయర్ హౌస్ సంఘం నుండి మరియు ప్రజా సంఘాల నుండి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రపంచ శాంతికి ప్రతిరూపం జీసస్. ఆ జీసస్ మతబోధుడు ప్రపంచానికి ఒక శాంతి నేర్పుతాడు. అలాంటి రాజమహేంద్రానికి వచ్చేసి ఒక అనుమానంగా అర్ధరాత్రి వేళ యాక్సిడెంట్ పేరుతో యాక్సిడెంట్ తెలియని పరిస్థితిలో పేర్కొన్న ఘటన మీరు చూస్తూనే ఉన్నారు. మేము ఒకటే కోరుతున్నాం, దీన్ని వెంటనే పోలీసుల విచారణ కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత ఒక జ్యుడిషియల్ విచారణ జరిపించాలి. అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆయన తన జీవితాంతం ఒక ఆదర్శ వ్యక్తిగా నిలిచారు. చిన్నపిల్లల దగ్గర అంతవరకు తను సాయం చేస్తూ నిజమైన జీసస్ లాగా ఆయన ప్రవచనాలు కూడా ఆయన ఉన్నాయి. అలాంటి వ్యక్తిని కొంతమంది కావాలనే హత్య చేశారనే వాళ్ళ కుటుంబమే అప్రాయపడుతుంది. మేము అప్రాయపడం కాదు. అందుకే క్రైస్తవ సమాజానికి శాంతి అనేది ఒక నాంది. కాబట్టి దీని మీద అనుమానం లేకుండా కూటమి ప్రభుత్వం ఇమీడియట్లీగా సిట్టింగ్ జడ్జి విచారణ చేసి తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. భవిష్యత్తులో క్రైస్తవుల మీద దాడులు జరగకుండా చూస్తున్నాం. క్రైస్తవుల మీద దాడులు జరగడం అంటే ప్రపంచానికి అది ఒక అనాగరికంగా అవుతుంది, ప్రపంచానికి ముప్పుగా తయారవుతుంది. అందుకని క్రైస్తవ సమాజాన్ని కాపాడుకోవాలని మేము కోరుతున్నాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న వేసవి మాసాల్లో త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి. అధికారులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ ఆదేశాలు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు, ₹1,00,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన జిల్లా రిజిస్ట్రార్. బలభద్రపురంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం.
ఐడియల్ కళాశాలలో నానో టెక్నాలజీపై జాతీయ స్థాయి సదస్సు. హాజరైన సీనియర్ సైంటిస్ట్ ముదిత్ దీక్షిత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.